నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ఐపోలవరం మండలం మురమళ్ళ పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును కలిసిన టీడీపీ అభిమానులు వివిధ శాఖల ఉద్యోగులు యానం పరిధిలో వృద్ధాప్య మరియు వితంతు పెన్షన్ కు సంబంధించిన సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధికారి రెయ్యా శ్రీనివాస్ తో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి సుభాష్ జన్మదిన వేడుకల్లో భాగంగా 80 మంది ఆటో కార్మికులకు బట్టలు పంపిణీ చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ యానం పరిధిలో గల సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా వృద్ధాప్య మరియు వితంతు పెన్షన్ కు సంబంధించిన అధికారి రెయ్యా శ్రీనివాస్ తో సమావేశం ఏర్పాటు చేసి ఇంతవరకు ఎన్ని దరఖాస్తులు నమోదు చేయడం జరిగిందని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా పెండింగ్ లో ఉన్న దరఖాస్తు వివరాలు తనకి అందజేయాలని వచ్చే బడ్జెట్ లో వారికి పెన్షన్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. ప్రస్తుతం 195 మంది వృద్ధులు మరియు వితంతువులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని అంతేకాకుండా దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న వధువుల వివాహ నిర్వహణ కోసం ఆర్థిక సహాయం సుమారు 495 మంది మరియు వితంతువు కుమార్తెకు వివాహ భృత్యంకు సంబంధించి 127 మంది లబ్ధిదారులకి ఎలాంటి ఆర్థిక సహాయం గత కొన్ని సంవత్సరాల నుండి వారికి ఎలాంటి లబ్ధి చేకూరలేదని వాటిపై కూడా మొత్తం ప్రతి ఒక్క పేదవారికి అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. అవును తాతలేదు సార్ 14 ఈ టెన్యూర్ స్టార్ట్ అవ్వక ముందే తీసేస్తే తర్వాత ఇవ్వాలి కదా ఏం చేయట్లేదు. 6 months డైరెక్ట్ 6 months వీళ్ళైతే అప్పుడు కూడా కొంతమంది సెలెక్టెడ్ చేశారు 300 మంది. అదే మనం ఈ దేశంతో 5 నిమిషాలు అది ఇయర్ 1 crore వెళ్ళిపోతుంది కదా బడ్జెట్. నేను ఎక్కడ అడుగుతున్నాను నెక్స్ట్ ఈవిడేమంటుందంటే కొండనేషన్ ఈయనేమంటే నువ్వు ప్రజలు ఈ మేడంతో కొండనేషన్ తీసుకుంటాడు. ఆవిడేమంటుందంటే నేను అయినప్పుడు మీ ఆరోగ్య బిడ్డ చేస్తే మా ఆర్డర్లో బిడ్డ ఉంటుంది మీకు ఆవిడ ఆవిడ ఈయన ఉంటుందంటే కొండనేషన్ మీద ఆవిడ లేకపోతే రీసెంట్గా 2021 ఆవిడ జాయిన్ అయింది. 21 ముందు కొండనేషన్ ఇవ్వదు కదా. ఈ 2011 నుంచి ఉన్నాయి. ఈయన ఆవిడేమంటుంది ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి నూతన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును కలిసేందుకు ఆయన అభిమానులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఐపోలవరం మండలం మురమళ్ల పార్టీ కార్యాలయం వద్ద అభిమానులు పార్టీ నాయకులతో సందడి నెలకొంది. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని తాళ్లరేవు ఐపోలవరం కాట్రేనికోనం ముమ్మిడివరం మండలాల నుండి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు వివిధ శాఖల ఉద్యోగులు బుచ్చిరాజుని కలిసి అభినందనలు తెలిపారు. ఎన్నికలలో అఖండ విజయం సాధించడంతో ఆయన పట్ల ఉన్న అభిమానాన్ని పుష్పగుచ్చాలు పూలమాలలు శాలువాలతో సత్కరించి అభిమానాన్ని చాటుతున్నారు. అన్న చూడన్నా అన్న సార్ చూడన్నా అన్న చూడన్నా ఓకే సార్.
ఓకే సార్. అన్న రండి అన్న నిలబడి పట్టుకోండి. అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రాష్ట్రంలో గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో సీరియస్ గా ఉందని, దానికి ఇదే ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రజల మద్దతు కూడా తీసుకుని గంజాయి లేకుండా చేస్తానని, గంజాయి సరఫరా చేసేవారితో పాటు అమాయక గిరిజనులను మభ్యపెట్టి గంజాయి పండిస్తున్న వారిపై కూడా చర్యలు ఉంటాయని మంత్రి అనిత అన్నారు. పాపం ఎంత దారుణం అంటే 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్లో వాళ్ళు చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఒకరోజు నేను అక్కడ కూడా ఒకసారి సెంట్రల్ జైలు కూడా ఒకసారి వెళ్ళి చూస్తాను ఒకసారి వెళ్ళి. అక్కడ కడుపుతో ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరూ కూడా ఈరోజు 1200 మంది జైల్లో ఉన్నారంటే ఏంటి దాని పరిస్థితి ఏంటి అంటే, ఇన్ని సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు విశాఖపట్నాన్ని రాజధాని చేసేస్తానని మాట్లాడి ఏందయ్యా రాజధాని చేసామంటే గంజాయికి రాజధాని చేశాడు, డ్రగ్స్కి రాజధాని చేశారు. రోడ్డు మీదకి వెళ్తా ఉంటే భయం వేస్తూ ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ నుంచి కంపల్సరీగా ఒక మార్పు అయితే తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావడానికి వైజాగ్ ప్రజల్ని కూడా నేను సపోర్ట్ కోరుకుంటున్నా. డెఫినెట్గా పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్. అంటే ఈ గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది, రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది, రోడ్ల మీద వెళ్ళే ప్యాసింజర్స్ని ఆపేది, ముందు అలాంటివన్నీ కొంచెం ఉన్నవి కంట్రోల్ అవ్వాలి. దానికి కంట్రోల్ అవ్వడానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇప్పుడు ప్రతి ఒక్క చోట పోలీసులు వెళ్ళి కూర్చొని చూడలేరు. నేను అది సిటిజన్ పార్టిసిపేషన్కి కూడా నేను ఇంకొకటి కూడా మేము మాట్లాడుకున్నాం. ఎవరైతే గంజాయి విషయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీస్ కూడా మేము ప్రకటించడానికి కూడా సిద్ధమే. ఎస్ ఎగ్జాక్ట్లీ. మీకు వీలైతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా మీకు ఒక 10 డేస్లోనే, అంటే నీ ఛార్జ్ తీసుకుని 1 వీక్, 10 డేస్ కూడా అవసరం లేదు, నాకు 1 వీక్లోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాం. ఎవరైనా ఇన్ఫార్మ్ చేసింది కరెక్ట్ అయితే కనుక ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళకి గోప్యంగా ఉంచుతాం, వాళ్ళని బహిర్గతం చేయం. ఒకటి భయం క్రియేట్ అవ్వాలి, 2 వాళ్ళకి లైవ్లీహుడ్ కావాలి. ఈరోజు గంజాయి ఎందుకు పండిస్తున్నారు? వాళ్ళు గిరిజనులు, అందరూ కూడా అమాయకులు, వాళ్ళు గిరిజనుల చేత పండిస్తున్నారు. వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు, వెళ్ళి ఎకరాకి 1,00,000 ఇస్తాను, ఎకరాకి 2 లక్షలు ఇస్తాను అని వాళ్ళకి చేత పండిస్తున్నారు. ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ అంతా పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు. రేపు పొద్దున్న ఎవరైతే పెట్టుబడి పెట్టాడో వాడు దొరకడు, మనకి ఎవడు దొరుకుతాడో, అక్కడ ఎవడైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే. సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవేర్నెస్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే కొంత మేరకు ఈ టర్మరిక్ అని, జింజర్ అని, నేను అదే అడిగాను, వాట్ అబౌట్ కాఫీ ప్లాంటేషన్ అన్నా. ఎందుకంటే మ్యాక్సిమం ఈ వ్యవసాయం కూడా పోడు వ్యవసాయంలో చేస్తారు. ఈ వాల్స్ మనకి కొండ హిల్స్కి సంబంధించిన స్లోప్స్లోనే జరుగుతుంది ఎక్కువ. ఈ స్టెప్ బై స్టెప్ అది పోడు వ్యవసాయం అంటారు. ఆ పోడు వ్యవసాయంలో జరుగుతుంది. కాఫీ ప్లాంటేషన్కి దట్ ఈస్ అ సూటబుల్ ఏరియా కూడా. యాజ్ టాప్ 3 ప్రయారిటీస్ అయితే ఫస్ట్ థింగ్ గంజాయి డ్రగ్స్, కంట్రోల్ ఆఫ్ గంజాయి అండ్ డ్రగ్స్. సెకండ్ థింగ్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్. థర్డ్ కూడా ఏంటంటే భూములు కబ్జాలు కాకూడదు. కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ని ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుబ్బరాజు ముమ్మిడివరం నియోజకవర్గ తాళరేవు మండలానికి సంబంధించిన సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. త్వరలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష చేసి పూర్తి స్థాయిలో సమస్యలపై సమీక్ష నిర్వహించాలని శాసనసభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో తన జన్మదిన వేడుకల్లో భాగంగా 80 మంది ఆటో కార్మికులకు బట్టలు పంపిణీ చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లు వైకాపా ప్రభుత్వంలో తనకు తగిన గుర్తింపు లేదని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నన్ను గుర్తించారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హయాంలో తాను ఒక కార్మికునిలా పనిచేస్తారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆటో కార్మికులకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారని అన్నారు. వైకాపా రాక్షస ప్రభుత్వంలో కక్ష సాధింపుతో పాలన చేసిందని, రహదారులు అధ్వానంగా ఉన్నాయని, ఆటో కార్మికులకు భద్రత లేక ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో రోడ్డు రవాణా సంస్థ బాగుంటుందని తెలిపారు. ఎంత గట్టిగా దెబ్బన్నాయో పరిస్థితి మీకు తెలుసు. చాలా దారుణం. రిపేర్లు, అలాగే ఎక్కడ పడితే అక్కడ మీ సీ బుక్లు చెక్కింగ్, ఫైన్లు. అవును సార్. మరి అలాగే ఈసారి ఈ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కార్మికులు ఏ అయితే ముఖ్యమైన పథకాలు కోల్పోయారో అవన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి. అలాగే మీరందరూ కూడా ఎన్రోల్ చేయించుకోవాలి. కాబట్టి ఎన్రోల్ చేయించుకుని నామినల్ ఛార్జెస్ సంవత్సరానికి 100 రూపాయలు ఎంత ఉంటే 71, 31 అది అందరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా చేసుకోండి. ఎందుకంటే మీరు భార్య పిల్లలతో ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బయటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి రావటం అనేది దైవాధీనం కింద ఉంటుంది. మీ అన్ని కూడా ముఖ్యమైన విజ్ఞప్తి ఒకటే, నేను దేన్నైనా సహిస్తాను కానీ ఆటోలో 15 మందిని 14 మందిని ఎక్కించుకోవడం మాత్రం ఉపేక్షించేది ఉండదు. అది మీరు గమనించాలి. తర్వాత మీకు ఏమొచ్చినా రిస్క్ లో పెట్టుకోవద్దు. ఎందుకంటే మీకు ఎలా భార్య బిడ్డలు ఉన్నారో వాళ్ళకి అలాగే ఉంటారు. కాబట్టి మరీ ముఖ్యంగా స్కూల్కి తీసుకెళ్తున్న పిల్లలను కూడా స్కూల్కి తీసుకెళ్తా ఉన్నారు మీరు అందరూ. వాళ్ళు కూడా లిమిటెడ్ గా తీసుకెళ్ళండి దయచేసి. మీకు ఏ అడ్డు అదుపు ఉండదు. ఈసారి ప్రభుత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్త కాలువ 216 జాతీయ రహదారిపై ప్రమాదం. మద్యం మత్తులో ఉన్న యువకులు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా ఇరువురికి తీవ్ర గాయాలు. అంబులెన్స్లో ఆసుపత్రికి తరలింపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్త కాలువ 216 జాతీయ రహదారిపై ప్రమాదం. మద్యం మత్తులో ఉన్న యువకులు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా ఇరువురికి తీవ్ర గాయాలు. అంబులెన్స్లో ఆసుపత్రికి తరలింపు. రాజోలు నుండి చిన్న కేసనకుర్రు వెళుతున్న 2 యువకులు పోలేటి కృష్ణస్వామి, ధర్మాడి రాంబాబులకు స్వల్ప గాయాలు. వెనుక నుండి వచ్చి గుద్దినట్లు యువకులు వెల్లడించారు. ఎంత లేదు గాడిలంక కొత్తగా పుల్లిగా ఉన్నాడా చాలా గట్టి కొట్టారు బండి అయితే వెనక నుంచి కొట్టారు మమ్మల్ని కింద పడిపోయి కృష్ణస్వామి అండి అది రాజులు ఎక్కడ మీది ఇక్కడ తొలిటికి వెళ్తాను ఫ్యాన్ పట్టుకున్నాను. ఎవరు వెళ్తున్నారు? కేశంపూర్ వెళ్తున్నారు. సీలింగ్ ఫ్యాన్లా వెనకాల చూసుకోడేరండి మిమ్మల్ని. తర్వాత పక్క వాళ్ళు పడిపోయి మరి వాళ్ళు వైలేషన్ 4 కొట్టి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి పడిపోరా? మరి నేను కూడా ఎక్కేయాలి కదండి. కాదండి అక్కడ తప్ప ఎవరన్నది తర్వాత చూసుకుంటారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐపోలవరం మండలం మురమళ్ల పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును కలిసిన టీడీపీ అభిమానులు, వివిధ శాఖల ఉద్యోగులు.
యానాం పరిధిలో వృద్ధాప్య మరియు వితంతు పెన్షన్ కు సంబంధించిన సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధికారి రెయ్యా శ్రీనివాస్ తో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి సుభాష్ జన్మదిన వేడుకల్లో భాగంగా 80 మంది ఆటో కార్మికులకు బట్టలు పంపిణీ చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.